అయ్యగారు చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలు అయ్యా. చంద్రబాబు నాయుడు గారు నా దేవుడు అయ్యా, నా భగవంతురేనయ్యా. 5 సంవత్సరాలు అయ్యా నేను రేషన్ షాప్ డీలర్ని అయ్యా. జీనిమేలి మండలానికి ప్రెసిడెంట్ని. జీనిమేలి మండలం పియ్యంకంపాలెం అయ్యా నా ఊరు. నేను ప్రెసిడెంట్ని అయ్యా. 5 సంవత్సరాలు మేము చాలా బాధపడిపోయామయ్యా. అసలు బొబ్బ లేక ఏమి లేక గోళ్ళు కూడా మాకు ఇచ్చేవాడు కాదయ్యా. అంత బాధపడిపోయాం. వెహికల్ కప్పు చెప్తే చాలా బాధపడిపోయాం. ఏడు చేసామయ్యా మేము. నా భర్తకి యాక్సిడెంట్ అయిందయ్యా. నాకు ఏ అవకాశం లేదయ్యా అసలు. అలాంటప్పుడు మా బాబు గారు ఎప్పుడు వస్తారా, మా దేవుడు ఎప్పుడు వస్తాడని మేము అనుకున్నామయ్యా. అప్పుడు మా బాబు గారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామని మేము ఓట్లేసి మేము గెలిపించుకున్నామయ్యా. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మా సాబురు మాకు ఇచ్చారయ్యా. ఇప్పుడు పర్వాలేదయ్యా. అందులో ఒకటయ్యా 64లో రికార్డు నా సేనయ్య. అది మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. 64లో సేను ఎంఆర్ఓ గారు పర్మిషన్ లేకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా అయ్యా దౌర్జన్యం చేసి పామాయిల్ తోట నైట్ బోర్ చేశారయ్యా జగన్ పార్టీ వాళ్ళు అయ్యా. తర్వాత మొన్న కూడా బోరేసేసారయ్యా దౌర్జన్యం చేసి. నేను వెళ్తే నన్ను చంపేద్దామని బోరేసి డొంకల్లో కూర్చున్నారయ్యా. ఇవాళ కూడా అయ్యా అది ఆన్లైన్లో పెట్టి ప్యాకేజీలు అమ్ముతా చూస్తున్నారయ్యా. నేను చూస్తే పేదరాలయ్యా, ఒక్కదాన్నే నేను. నా పొగడు యాక్సిడెంట్ అయిందయ్యా. మీరు చర్య తీసుకోమని కోరుకుంటున్నానయ్యా. ఇదే నేను చెప్పే మాట అయ్యా మీకు. థ్యాంక్ యూ తల్లి. ధైర్యంగా ఉండమ్మా. కష్టాలు అనుభవించావు, ధైర్యంగా ఉండు. నేను అండగా ఉంటాను. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా నీతో. ధైర్యంగా ఉండమ్మా. 96 నా రికార్డు పొలం. ధైర్యంగా ఉండమ్మా.